మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒకేసారి ఏ విధంగా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఏ కంటైనా కాదండి. ఇప్పుడు ఏ కంటైనా మనం పోస్ట్ చేసేటప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఒకేసారి మనం పోస్ట్ చేయాలి. ఏ విధంగా మనం పోస్ట్ చేయొచ్చు? ఫేస్బుక్ పేజ్ అని ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయి ఉండాలని దానికోసం చెప్తున్నా. ఫేస్బుక్ పేజ్లో మనకు ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ డాష్బోర్డ్లో మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఆప్షన్ మీకు పేజ్ యాక్సెస్ ఉంటుంది, లింక్ అకౌంట్స్, రెండు ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఇలా లింక్ అకౌంట్స్లో మీరు ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అనేది ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయి ఉండాలి. ప్రొఫైల్ వేరు, బిజినెస్ పేజ్ వేరండి. మరి ప్రొఫైల్ని బిజినెస్ పేజ్ కలపద్దు. తర్వాత ఇక్కడ మనం కనెక్ట్ చేసుకున్న వెంటనే మన ఇన్స్టాగ్రామ్ అనేది ఫేస్బుక్ కనెక్ట్ అయిపోయి దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే, సార్ ఎందుకు కనెక్ట్ చేస్తారు చాలా మంది క్వశ్చన్ అడుగుతారండి. సో ఎందుకు మనం కనెక్ట్ చేస్తున్నామంటే, కంప్లీట్గా కనెక్ట్ చేసి కారణం ఏంటంటే ఒక్క యాడ్ తోని మనం ఫేస్బుక్ అండ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో రెండిట్లో మనము బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఒకే ఒక యాడ్తోని ఫేస్బుక్లో మరియు ఇన్స్టాగ్రామ్లో రెండిట్లో మనము యాడ్తో మనము బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఒకే యాడ్లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు ప్రమోట్ అవుతుంది. సో ఇది మన బిజినెస్ కాబట్టి బిజినెస్ క్లిక్ చేసుకొని ఏదైతే మనకు క్రియేట్ ఉందో అది ఇక్కడ చేసుకోవాలి. సో ఇది నా గేమ్ అనేది బ్యూటీ రిలేటెడ్ కాబట్టి అంటే హెల్త్ రిలేటెడ్ కాబట్టి నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. కంప్లీట్గా ఏవైతే నాకు ఇక్కడ కంప్లీట్గా మీకు ఉన్నాయో అవి నేను ఆ ఈమెయిల్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో మనకి ఏమైతే ఇక్కడ మనము ఆప్షన్ ఇక్కడ ఉందో మీకు ఈమెయిల్ ఐడి. సో మీ ఇంకో విషయం ఏంటంటే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీ పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోండి. మీరు ఏది యాడ్ చేయకున్నా ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఇక్కడ మీకు కంపల్సరీగా మీకు క్వైరీ అనేది రేజ్ అవుతుంది. సో కంప్లీట్గా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఇక్కడ మీకు లొకేషన్ కూడా మీరు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు అని మీకు ఉంటే, సో ఉంది కాబట్టి మీరు కంప్లీట్గా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైతే జిప్ కోడ్ ఉంటుందో ఆ జిప్ కోడ్ తీసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయని మీరు ఏదైనా మీరు హ్యాపీగా అప్లోడ్ చేసుకున్నప్పుడు మీ ఇక్కడ కంప్లీట్గా మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కొన్నిసార్లు మీకు హైదరాబాద్ రాదండి. అప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ డైరెక్ట్ అక్కడ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. మనకి ఏదైతే పిన్ నెంబర్ ఉందో అది ఇక్కడ మనము యాడ్ చేసుకొని ఇక్కడ మన మేజర్గా మనకు పిన్ నెంబర్ అండి, మన లొకేషన్ ప్రకారంగా పిన్ నెంబర్ చూసుకోవాలి. సో మనకి ఏదైతే మనకు బిజినెస్ మ్యాప్లో ఏదైతే మనం ఇచ్చామో అదే పిన్ నెంబర్ ఇక్కడ మనము యాడ్ చేసుకోవాల్సి ఉంది. సో ఏదైతే మనము ఇక్కడ ఇచ్చామో 19, సో అదే ఇక్కడ మీ పిన్ నెంబర్ ఇచ్చేసుకోవాలి. సేమ్ ఇది చాలా ఓపికతో చేసే పని అండి. ఏ చిన్న మిస్టేక్ చేసినా మీకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది కనెక్ట్ అవ్వదు. దానివల్ల ఏంటంటే మీరు ఒకేసారి పోస్ట్ చేయాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అంటే ఇది మీకు పాసిబిలిటీ ఉండదు. సో దానికోసం ఏంటంటే మనకి ఏ ఆప్షన్స్ అయితే కావాలో మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకు కనెక్ట్ అయిన వెంటనే మనకు ఈ రెండు కనెక్ట్ చేసే ఆప్షన్ వచ్చి మనకు ఫేస్బుక్ బిజినెస్ షూట్ అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకున్నవైతే ఏదైతే మీకు పిక్ అండ్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఇక్కడ మీరు ఇక్కడ ఆప్షన్ చూసుకోవాలి. ఇక్కడ వేసుకొని మీరు కంప్లీట్గా క్లిక్ చేసుకోవాలి. సో అక్కడ కనెక్ట్ అయిన మీకు పేజ్ ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది పోస్టింగ్ చేయడానికి. ఎప్పుడైతే మీకు ఇక్కడ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెండు మీకు అవపడతాయో అప్పుడు మీరు పోస్ట్ చేసినట్టు. ఇప్పుడు నేను పేజ్ సెలెక్ట్ చేశాను, మీకు అది కొంచెం విజిబుల్ కావాలి, కొంచెం టైం పడుతుంది. అది పేజ్ రియేక్ట్ అవ్వడానికి మీకు టైం అన్నట్టు. సో ఇప్పుడు ఒకేసారి నేను రెండు పోస్ట్ చేసుకోవచ్చు. నేను రీల్గా పోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే నేను పోస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పోస్ట్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి నా కంటెంట్ ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను. పోస్ట్ చేసుకొని ఏదైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో అదే ఆప్షన్ ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ మనకు ఏదైతే వీడియో మనం పెడదాం అనుకుంటున్నామో ఆ వీడియో మనకి ఏదైతే మనకు ఉందో ఆ వీడియోని మనం తీసుకొని ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని వీడియో If you don't చేసేటప్పుడు like boring workouts but still love ఏదైతే staying fit, మనకు then pick కంప్లీట్ వీడియోని ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసిన వీడియోకి ఏదైతే మనము ఇక్కడ తమ్నీల్ అనుకుంటున్నామో ఆ తమ్నీల్ మీరు హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన వెంటనే ఇదంతా మీరు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి సేమ్ అదర్ ఫేస్బుక్ కూడా మీరు కొలాబరేట్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే రెండు ఫేస్బుక్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. మీరు ఏమైనా మ్యూజిక్ చేంజ్ చేసుకోవాలా, వాయిస్ వద్దు మ్యూజిక్ కావాలంటే కూడా మీరు మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీరు రీల్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు
ఫేస్బుక్లో స్టోరీ ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మీరు షేర్ క్లిక్ చేసుకోవచ్చు. సార్ నాకు ఇది ఓన్లీ మీకు వీడియోని అప్లోడ్ అవుతుందా, ఇమేజ్ కూడా చేసుకోవచ్చా? మీరు ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియో అప్లోడ్ స్టోరీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. స్టోరీ మాత్రం మీకు 15 సెకండ్స్ ఉండాలండి. అర్థమైందా? ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకో విధంగా ఆప్షన్ ఉంది, మీరు అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా స్టోరీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫేస్బుక్ విత్ షూట్ని మీరు ఇన్స్టాగ్రామ్తో కూడా లాగిన్ చేసుకోవచ్చు. ఫేస్బుక్తో లేదు, ఇన్స్టాగ్రామ్తో లాగిన్ చేసి కూడా మీరు స్టోరీ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్తో లాగిన్ అవుతున్నా, నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఫేస్బుక్ చూడండి, facebook.com/ ఇక్కడ మనకి ఏదైతే మనం పెట్టుకున్నామో అది చూసుకోవచ్చు, క్రియేటర్ స్టూడియో. ఇది మీకు క్లిక్ చేసినప్పుడు ఫేస్బుక్ బిజినెస్ స్టూడియోకి వెళ్తుంది. ఇక్కడ లాగిన్ విత్ ఫేస్బుక్ కొట్టేసుకోండి. సింపుల్ అండి. మీకు కనుక ఫేస్బుక్ డైరెక్ట్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాలి అంటే మొబైల్ లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఫేస్బుక్ బిజినెస్ స్టూడియో ఇన్స్టాగ్రామ్తో లాగిన్ చేస్తే మీరు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మనం ఇన్స్టాగ్రామ్లో కూడా మన వీడియో అనేది పోస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ రెండు విధాలుగా చెప్పండి. ఒకటి, ఇక్కడ మనం ఆల్రెడీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకోవచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకోవాలంటే మాత్రం మీకు ఇక్కడ డైరెక్ట్ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ మీరు తీసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అయిపోయింది కాబట్టి మనకు ఇక్కడ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మీకు కనెక్ట్ అయిపోతుందండి. సో ఇప్పుడు మీరు స్టోరీ పెట్టుకోండి, ఎట్ ఏ టైం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు స్టోరీ పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఏదైతే ఇమేజ్ ఉందో అది నేను స్టోరీలా పెడుతున్నా. సో ఇక్కడ మనకు స్టోరీ ఉంది కదా, ఇక్కడ మనకు ఆప్షన్ మనకు ఉంది చూడండి, షెడ్యూల్ షేర్ నౌ. ఎప్పుడైనా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్కి నేను క్లిక్ చేస్తున్నా, షేర్ నౌ ఆప్షన్ మనము హ్యాపీగా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే షెడ్యూల్ పోస్ట్ పెట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు నా ఫేస్బుక్ వద్దు, ఓన్ ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్ షేర్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ప్రతి ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుందండి. సో ఇమేజ్ అనేది కొంచెం అప్లికేబుల్ కావాలి. సో అది ఇమేజ్ అప్లికేబుల్ అయితే మనం ఏదైనా మనము షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లిక్ చేసుకొని మనకు షేర్ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేర్ కొట్టేసుకో. సో ఆటోమేటిక్గా స్టోరీ ఎక్కడ విజిబుల్ అవుతుంది, అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో విజిబుల్ అవుతుంది మనకు స్టోరీ లాగా. సో ఇప్పుడు మనకు స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీలో మీరు హ్యాపీగా అన్నీ చూసుకోవచ్చు. సో అది కొంచెం టైం పడుతుంది, ఆ స్టోరీ వచ్చాక ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో చూసుకోండి. సో ఈ విధంగా మనము ఎలాంటి క్వైరీస్ లేకుండా కూడా విజిబిలిటీ మీరు చూసుకోవచ్చు. సో అలాగే మనకు వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది. సో ఏదైనా వీడియో అంటే మనం ఇక్కడ హ్యాపీగా చూసుకోవచ్చు. సో ఇది మనము ఎలాంటి వీడియో అయినా మనం రెండిట్లో మనము ఎలాంటి డిస్కనెక్ట్ లేకుండా మనము పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకు లీడ్స్ తీసుకురావడానికి మనకు చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు మన ఛానల్ సంప్రదించండి. మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని పిన్ టు పిన్ నేను చెప్పడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.